మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఇక్కడి మహాయుతి కూటమిలో బీజేపీ అలాగే శివసేన మధ్య తాజాగా విభేదాలు నెలకొన్నాయి. కాగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తాయని ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనకు చెందిన మంత్రులు వెల్లడించారు. అంతేకాదు మహాయుతి కూటమిలో ఉన్నప్పటికీ శివసేన పార్టీ సొంత బలంపై పోటీ చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఆ పార్టీకి చెందిన మంత్రులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శివసేన పార్టీ మంత్రుల వ్యాఖ్యలపై స్పందించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తి చూపలేదు. రెండు 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మహాయుతి కూటమిలో బీజేపీ ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, దివంగత అజిత్ పవార్ నాయకత్వాన గల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించిన తరువాత శివసేన పార్టీ అధినేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేసింది ఆ పార్టీ అధిష్టానం. అంతేకాదు ఏక్నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి సర్దుబాటు చేసింది. అయితే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటింది. ఈ ఏడాదిన్నర కాలంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు అలాగే మహాయుతి కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బహిరంగంగా ఎక్కడా మాట్లాడిన దాఖలాలే లేవు. అంతేకాదు ఇటీవల జరిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ, శివసేన కలిసే పోటీ చేశాయి. ఎక్కడా ఎటువంటి పొరపచ్చాలు బయటపడలేదు. ఇదిలా ఉంటే తాజాగా శివసేన మంత్రులు అసమ్మతి స్వరం వినిపించారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తమకు పొత్తు ఉండదని శివసేన పార్టీకి ప్రాతినిధ్యం వహించే న్యాయశాఖ మంత్రి సంజయ్ సిర్సాట్ వెల్లడించారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేస్తాయని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో బీజేపీ, శివసేన మధ్య సఖ్యత లేదని వస్తున్న వార్తల్లో నిజం ఉందన్న సంకేతాలు మహారాష్ట్ర రాజకీయ వర్గాలకు అందాయి. కథ అక్కడితో ఆగలేదు. కాగా సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన పార్టీకి ప్రాతినిధ్యం వహించే మరో మంత్రి ఉదయ్ సామంత్ కూడా ఇదే విషయం వెల్లడించారు. అంతేకాదు రాజకీయ పార్టీలు తమ స్వంత బలంపై పోటీ చేయాలని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదని ఉదయ్ సామంత్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రతి పార్టీ మరింతగా జనంలోకి చొచ్చుకుపోవాలని, తమ పరిధిని విస్తరించుకోవాలని చూస్తాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా శివసేన విడిగా పోటీ చేస్తుందన్న సంజయ్ సిర్సాట్ మాటను ఉదయ్ కూడా బలపరిచారు. ఇదిలా ఉంటే ఈ విషయమై స్పందించడానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తి చూపలేదు. శివసేన మంత్రులు అన్న మాటలను తాను పట్టించుకోబోనని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. విడిగా పోటీ చేసే అంశంపై శివసేన అధినేత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటన చేస్తేనే తాను మాట్లాడతానని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఇక్కడో విషయం గమనించాలి. 2024 మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏక్నాథ్ షిండేను బీజేపీ అధిష్టానం ప్రకటించిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత షిండేనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని శివ సైనికులు సంబరపడ్డారు. కానీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు ప్రధాని కట్టుబడలేదు. ఇది కూడా శివ సైనికులను మనస్తాపానికి గురిచేసింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే మాట తప్పారని షిండే అనుచరులు ఆగ్రహించారు. అంతేకాదు ఒక దశలో ఫడ్నవీస్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా చేరడానికి కూడా ఆయన అంగీకరించలేదన్న వార్తలు వచ్చాయి. ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన తరువాత మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ఎలా చేస్తానని షిండే తన సలహాదారులను ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పనిచేసి మీ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయలేదా అని వారు సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే అని ఏక్నాథ్ షిండే తనకు తాను సర్ది చెప్పుకున్నట్లు రాజకీయ వర్గాల కథనం.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము విడిగా పోటీ చేస్తామని శివసేన మంత్రులు చేసిన తాజా ప్రకటనలు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. ఇప్పటి వరకు శివసేన వర్గానికి చెందిన చిన్న స్థాయి నాయకులు మాత్రమే బీజేపీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు ఏకంగా శివసేన పార్టీకి చెందిన 2 మంత్రులు విడిగా పోటీ చేస్తామని తెగేసి చెప్పడం చూస్తే మహాయుతి కూటమిలో అంతా సవ్యంగా లేదన్న విషయం వెల్లడవుతోంది. ఏమైనా మహాయుతి కూటమిలో పైకి కనపడని విభేదాలు ఉన్నాయన్నది వాస్తవం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.